నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి అధికారం కార్యక్రమంలో ఎంబీసీలకు ఇంత అన్యాయమైన దాని మీద చర్చ కొనసాగించబోతున్నాం. ముఖ్యంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎంబీసీలకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంత కాదని అనిపిస్తుంది. ముఖ్యంగా విద్య, వైద్య, రాజకీయ రంగాలలో దాదాపు 100కు పైగా ఉన్న ఎంబీసీ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అన్ని పొలిటికల్ పార్టీలు బీసీల వరకు వచ్చేసరికి ఆ 2-3 కులాలకే ప్రాతినిధ్యం ఇవ్వడంతో సిద్దిపేట దగ్గర మొండ్రాయిలో డిగ్రీ వరకు చదువుకున్న మహిళ ఎవరు టికెట్ ఇవ్వకపోతే తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి గ్రామ సర్పంచ్గా ఎదిగిన దాఖలాలు ఇటీవల మనం చూసినాం. అనేక ప్రాంతాల్లో గ్రామ స్థాయిలో మందుల సామాజిక వర్గం కానీ, వీరముస్లి సామాజిక వర్గం కానీ, పిచ్చకుంట్ల వంశరాజ్ సామాజిక వర్గం కానీ, అధికారంలో ఉన్న పార్టీ కానీ, ఇతర ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ ఎంబీసీలను వాళ్ళకు ఆదరణ చూపకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా వేసి ఇటీవల గెలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఎంబీసీలకు సంబంధించిన అన్యాయాన్ని చాలామంది నాయకులు ఏలుగెత్తి చాటినా కూడా ప్రజా సంఘాలు కానీ, ఇతరత్ర రాజకీయ పార్టీలు కానీ ఎంబీసీల వైపు చూసిన దాఖలాలు లేవు. గతంలో చాలా సంవత్సరాల కిందట, దాదాపు 6-7 దశాబ్దాల కిందట భారతదేశంలో అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి కర్పూరి ఠాకూర్ ఆనాడే ఎంబీసీల గురించిన ఆలోచన చేసి ఆనాడు ప్రప్రథమంగా భారతదేశంలో బీహార్ రాష్ట్రానికి డిసెంబర్ 22వ తారీఖు నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన అనేక పథకాలు ఎంబీసీలకు, బీసీలకు తెచ్చినా కూడా ఆయన అనేక సంస్కరణలు ఎంబీసీలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనపడింది. దాని తర్వాత సౌత్ ఇండియాలో పెరియార్ మూవ్మెంట్ ద్వారా ఎంబీసీలకు సముచిత స్థానం దక్కిన భారతదేశం మొత్తంలో ఎంబీసీలు, ముఖ్యంగా తెలంగాణలో చూసినట్టయితే ఎంబీసీలకు చాలా అన్యాయం. ఎంబీసీలకు దిక్కెవరన్న దశలో ఆ దిక్కుదోచిన స్థితిలో ఎంబీసీలు ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళ గూర్చిన అంశాన్ని ఈనాడు మనం చర్చా కార్యక్రమంలో తీసుకోబోతున్నాం. ముఖ్యంగా వీటి గురించి మాట్లాడడానికి ఎంబీసీలకు దిక్కెవరు, ఎంబీసీలకు ఇంత అన్యాయమా అనే టైటిల్ మీద ఈనాడు మనం చర్చించుకోబోతున్నాం. ఈ చర్చలో పార్టిసిపేట్ చేయడానికి ముందుగా మన డాక్టర్ జె పూర్ణచంద్ర గారు, రిటైర్డ్ డీజీపీ, అలాగే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ ఫౌండర్ జి కిరణ్ కుమార్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్వివి సత్యనారాయణ గారు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. ఈనాడు జరగబోయే చర్చలలో ముఖ్యంగా ఎంబీసీలకు సంబంధించి ఇటీవలనే కర్పూరి ఠాకూర్ గారు డిసెంబర్ 22వ తారీఖు నాడు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుని కోయిన్సిడెంట్గా తెలంగాణలో గ్రామ సర్పంచుల ఎన్నికలు జరిగిన తర్వాత గ్రామ సర్పంచులంతా కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేసిన దాఖలాలు మనకు కనపడ్డాయి. అదెందుకో రెండు కూడా ఒకే డేట్ నాడు ప్రమాణ స్వీకారాలు జరిగిన సందర్భాన్ని ఈ బీసీ సమాజ్ మహబూబ్నగర్లో ఇటీవల పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించింది. అక్కడ పెద్ద ఎత్తున స్పందన కూడా వచ్చింది. ముఖ్యంగా ఎంబీసీల పక్షాన ఓబీసీలుగా నిలబడి అక్కడ ఆ సభను సక్సెస్ చేయడం జరిగింది. చాలా కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రతి విషయంలో కూడా అంటే విద్య, వైద్యంలో కానీ వీళ్ళకి అందరినీ దక్కని ఫలాలు, అలాగే ముఖ్యంగా రాజకీయ పరంగా చూసుకుంటే మాత్రం ఎంబీసీలు ఇప్పటికి కూడా ఎంతో వెనుకబడి ఉన్నారు. దాదాపు 60% ఉన్నటువంటి బీసీ జనాభాలో 40% పైగా ఎంబీసీల జనాభా ఉంటారు. తెలంగాణలో 134 కులాలు ఉంటే దాదాపు 130 కులాలు ఎంబీసీలకు సంబంధించినవి ఉంటాయి. అన్నీ తెలిసినా కూడా పొలిటికల్ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఎవరు కూడా వీళ్ళకు సముచిత స్థానం యొక్క వాళ్ళందరినీ కూడా ఏదో సెకండ్ గ్రేడ్ పౌరులుగా వీళ్ళందరూ కూడా చూడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వీళ్ళ ఓటింగ్ ఏ నియోజకవర్గం పోయినా, ఏ గ్రామం పోయినా వీళ్ళ ఓటింగ్ కానీ వీళ్ళకు సంబంధించిన వ్యవహారాలు కానీ చాలా వరకు అధికంగా ఉన్నా కూడా వీళ్ళకి ఆదరణ మాత్రం దొరకడం లేదనేది నిజమెరిగిన సత్యం, జగమెరిగిన సత్యం. ముఖ్యంగా ఈనాడు ఈ ఎంబీసీలకు సంబంధించిన సబ్జెక్టు మీద ప్రైమ్ 9 ఈ చర్చను లేవదీసింది. దీనికి సంబంధించి ముందుగా మాట్లాడడానికి డాక్టర్ జె పూర్ణచంద్ర గారు. సార్ పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి, ఎంబీసీలకు సంబంధించి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా స్వతంత్రం వచ్చి ఇంతకాలమైనా ఎందరో భారతరత్న జననాయక్ కర్పూరి ఠాకూర్ లాంటి వాళ్ళు ఆనాడే ఈ సమాజానికి వెలుగుచ్చినా కూడా ఎందుకని ఈ పొలిటికల్ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఎంబీసీలను ఎందుకు వాళ్ళ వైపు చూడలేకపోతున్నారు ఈ సమాజం? థ్యాంక్ యూ అండి. ఈ చర్చకు ఆహ్వానించినందుకు మీకు ప్రైమ్ 9 వారికి ధన్యవాదాలు. సహ ప్యానలిస్టు సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్వివి సత్యనారాయణ గారు, మరి ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ మన కిరణ్ కుమార్ గారు, మీకు అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే ఇది కుల వ్యవస్థలో ఉన్నటువంటి సాధారణమైన విషయం అనండి. కులం అంటే ఏంటంటే
గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ, అంటే ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ అని అది అంచెలంచెలుగా మరి దిగువ స్థాయికి ఒక్కొక్క వ్యక్తి దిగువ స్థాయిని ఉన్నటువంటి కులాలు వెనకబడటం అనేది సామాన్యం. ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అనుకున్నాం. షెడ్యూల్ క్యాస్ట్లో మీరు తీసుకుంటే కొన్ని కులాలు ఉన్నాయి, ఇంతవరకు అవి అసెంబ్లీ ఎంటర్ కాల. ఓన్లీ మాలా మాదిగలు తప్పిస్తే రెల్లి కులం కానీ ఇతర కులాలకు కానీ వాళ్ళకేం దొరకలే, ఇంకా రాజ్యాధికారం దొరకలే. అలానే ఎస్టీల్లో కూడా చూసుకున్నట్టయితే మరి కింది ఎరుకల యానాదులకి ఇంకా రాజ్యాధికారం దొరకల. అలానే బీసీల్లోకి వచ్చేటప్పటికి ఎంబీసీలకు అదే మాదిరి దుస్థితి ఏర్పడింది. ఈ ఎంబీసీల పరిస్థితి ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు సగానికి పైగా ఎంబీసీలు ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు అసెంబ్లీలోకి ఎంటర్ కాలేదు. అసలు బీసీల పరిస్థితి దయనీయంగా ఉందిరా అంటే బీసీల్లో ఎంబీసీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఈవెన్ బీసీల్లో కూడా మనకి రావాల్సిన వాటా రాజకీయ పదవుల్లో రావాల్సినంత రాలే. అవును. జనాభా దామాష పద్ధతిలో బీసీ ఎమ్మెల్యేలు తక్కువ. మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టయితే ఇప్పుడు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముస్లింలతో కలుపుకుంటే 43 మంది. ముస్లింలు కూడా మనం బీసీల కింద పరిగణించాల్సి వస్తుంది. అలానే తెలంగాణలోకి వచ్చేటప్పటికి మనకున్న ఎమ్మెల్యేలు 19 మంది బీసీ ఎమ్మెల్యేలను 7 మరి ముస్లింలు ఉన్నారు, అంటే 26 మందే ఉన్నారు. అయితే ఈ బీసీలు ఎవరైతే ఎలక్ట్ అయి ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు జనాభాకి తగిన విధంగా లేరు. ఇప్పుడు యాదవులు ఉన్నారు అనుకోండి, యాదవులు జనాభా కన్నా ఎమ్మెల్యేలు తక్కువే. గౌడ్లు ఎమ్మెల్యేల జనాభా కన్నా మరి వాళ్ళ యొక్క ఎమ్మెల్యేల నంబర్ తక్కువే. అలా పద్మశాలీల పరిస్థితి అదే, లేకపోతే శెట్టి బలిజల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే. అట్లా ఏ కులం చూసుకున్నది ముదిరాజులది ముఖ్యంగా తెలంగాణలో చాలా అన్యాయంగా ఉంటుంది. అత్యధికమైన పాపులేషన్ ఉంది ముదిరాజులది. వాళ్ళు మొత్తం కలిపి ఇప్పటికి 6% మించి జనాభా ఉంటే కేవలం 29 మందే ఎమ్మెల్యేలు అయ్యారు, ఏది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు. కానీ వాళ్ళు ఎంతమంది కావాలని చూస్తే మనం ముదిరాజులు అసలు ఎంత అన్యాయం అంటే 116 మంది ఎమ్మెల్యేలు కావాలి ముదిరాజులు, అంటే 29 మందే అయ్యారు. అందుకనే బీసీలను చూసి బీసీలు బాధపడకూడదు. మనం కనుక హైవే మీద వెళ్తూ ఉంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఈ లారీలు వెనకాల రాసి ఒక నినాదం ఉంటుంది. నాకు చూసి నవ్వుకునేవాడిని నేను, నన్ను చూసి ఏడవక్కు అని. ఇది నన్ను చూసి ఏడవక్కు, బీసీలు ఒకరిని చూసి ఇంకొకటి ఏడవద్దు. బీసీలందరూ కలవాల, కలిసి పనిచేయాలి. ఈ యాదవులు గౌడ్లు కింద బీసీలను కలుపుకోవటానికి నేర్చుకోవాలి. అంతేగాని ఇదేదో మనం మన సమీప శత్రువుని చూస్తున్నాం. మన ఇంటి పక్కన మన తోడికోడలు తగాదాలాగా ఉంది బీసీల తగాదా. తోడికోడలు ఎట్లా ఉంటుందంటే ఈ పెద్ద ఆమె చిన్న ఆమె మధ్యలో ఆమె ఒకరి మీద ఒకళ్ళు అసూయతో ఉంటారు. ఈ బీసీల తగాదా తోడికోడల తగాదా లాంటిది. అసలు ఎవర్రా ఈ నాశనం చేసేది ఎవరు? వీళ్ళ యొక్క ఎమ్మెల్యే స్థానాలని, ఈవెన్ యాదవులు గౌడ్ల ఎమ్మెల్యే స్థానాలని, ముదిరాజుల ఎమ్మెల్యే స్థానాలని కొట్టేసింది ఎవరు? తెలంగాణలో కమ్మ, రెడ్డి, వెలమలు కొట్టేశారు. వెలమలు ఎంతమంది ఉన్నారండి? 1,00,000 మంది లేరు. 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈనాటి అసెంబ్లీలో. మరి ముదిరాజులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకన్నా 0.3% వెలమలు ఉంటే 6% కన్నా ఎక్కువ ఉన్నారు, 6.6 ఉన్నారు. అంటే ఎన్ని రెట్లు? 20 రెట్లు ఉన్నారు. 20 రెట్లు అంటే ఒక ఎమ్మెల్యే ముదిరాజు ఉన్నాడు. ఇది గమనించాలా, మిగిలిన బీసీలు గమనించాలా, ముదిరాజులు కూడా గమనించాలా, యాదవులు గమనించాలా, గౌడ్లు గమనించాలా. సహ బీసీల్ని కలుపుకోవటం అనేది రావాలా. ఈ చైతన్యంతో వెళ్ళాలి. ఎంబీసీలు కూడా ఒక గౌడ్ మంత్రిని చూసో ఎమ్మెల్యేని చూసో ఒక జలసీ అనేది పెట్టుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించాలి. 2 రాష్ట్రాల్లో కూడా బీసీలందరూ కలవాలా. కలిస్తేనే కానీ మన యొక్క ఎమ్మెల్యే స్థానాల్ని కొట్టేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కమ్మారెడ్డి కుల నాయకుల యొక్క ఆగడాలకి అడ్డుపెట్టాలి. అక్కడ జగన్, అక్కడ బాబు వాళ్ళ యొక్క రాజకీయ స్ట్రాటజీని బీసీలందరూ కలిసి దానికి అడ్డుకట్ట వేయాలి. బీజేపీ చేసేటువంటి రాజకీయ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ 2 కులాలతోనే కలిపి బీజేపీ అంటగాగుతుంది. కాబట్టి ఆ బీజేపీ స్ట్రాటజీకి కూడా బీసీలు వ్యతిరేకించాలి. అలానే తెలంగాణలో కూడా అటు రేవంత్ రెడ్డి, ఇటు కేసీఆర్, అట్లానే కిషన్ రెడ్డి వాళ్ళ యొక్క స్ట్రాటజీస్కి వ్యతిరేకంగా బీసీలు పనిచేయాలి. అంతేగాని కొంతమంది బీసీలు ఏమో బీజేపీ దగ్గర, కొంతమంది ఏమో కాంగ్రెస్, కొంతమంది బీఆర్ఎస్, ఈ నాయకులు కూడా పెద్ద నాయకులు కూడా ఇప్పుడు కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వాదం ఎట్లయితే అన్ని పార్టీల్లో ఉన్న తెలంగాణ వాదులు ఏకమై ఎలా అయితే తెలంగాణ సాధించుకున్నారో
అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు ఏకమై బీసీ వాదం ద్వారా ఎక్కువ మంది బీసీలు ఎమ్మెల్యేలు అయ్యే విధంగా జనాభా దామాషా పద్ధతిని మనమే ఎక్కువ అడగట్లే. మనం జనాభా ఎంతమంది ఉన్నామో అంత ఎస్సీల మాదిరిగా ఎస్టీల మాదిరిగా మన నంబర్ కావాలి. అటు బీసీలు కానీ ముస్లింలు కానీ జనాభా ప్రాతిపదికన కనుక ఎమ్మెల్యేలు అయితే అప్పుడు అసెంబ్లీలో ఏమవుతుందంటే అర్థవంతమైన చర్చలు జరుగుతాయి. మన గురించి డిస్కస్ చేస్తారు. లేకపోతే ఏం డిస్కస్ చేస్తారండి, ఈయన కేసీఆర్ నూరా 2వ తారీఖు వస్తే మేము చర్చ పెడతాం. కేసీఆర్ కోసం అసెంబ్లీనా లేదా బీసీల కోసం అసెంబ్లీయా ఇది? అట్లానే జగన్ రాడు, అసెంబ్లీకి రాడు. జగన్ కోసమా అసెంబ్లీ లేకపోతే బీసీల కోసం ఈ అసెంబ్లీలు? చెప్పండి బాబు నడిపేది. వీళ్ళు ఎవరి కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారు? రోజు పేపర్లో రాస్తారు. మెయిన్ పేపర్స్ అన్నీ కూడా జగన్ బాబు మధ్య సమస్య బీసీల సమస్యలాగా తయారైంది. అలానే కేసీఆర్ను తర్వాత రేవంత్ రెడ్డి సమస్య బీసీల సమస్య అయింది. వాళ్ళ సమస్య కాదు బీసీల సమస్య. బీసీల సమస్యలే బీసీల సమస్యలు. అందువలన ఎంబీసీలు మరి ఎవరైతే ఇంతవరకు ఎంతో కొంత అసెంబ్లీలో స్థానాన్ని సాధించినటువంటి యాదవ్, గౌడ్, కురమ, పద్మశాలి ఈ కులాలన్నీ కూడా ముందుకు రావాలా. మున్నూరు కాపు కూడా ముందుకు రావాలా. సో ముందు రాందే అందరినీ కలుపుకోందే మరి మనమే రాజ్యం వెళ్దాం, బీసీల్లో మనది ఎక్కువ ఉంది కాబట్టి మన మాట అందరూ వినాలని కమ్మారెడ్డి వెలమలు వ్యవహరించిన తీరులో మరి బీసీలు వ్యవహరిస్తే అదే వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఈ రకంగా వ్యవహరించడం వలన ఎవరి చేతిలో పనిచేస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు ఒక యాదవ నాయకుడు కానీ, గౌడ్ నాయకుడు కానీ, పద్మశాలి నాయకుడు కానీ, లేకపోతే ముదిరాజ్ కానీ ఇంకో నాయకుడు బీసీలని కలుపుకోకుండా బీసీల తన యొక్క కెరీర్ గురించే తను మంత్రి అవ్వాలా, ఎమ్మెల్యే అవ్వాలా అనే ధోరణితో కనుక పనిచేసినట్టయితే ఎవరి చేతిలో అతను ఉండి పనిచేస్తున్నట్లు లెక్క. అక్కడ ఉన్నటువంటి కమ్మారెడ్డి వెలమ పార్టీలకి తగిన విధంగా పనిచేస్తున్నట్టు లెక్క, వాళ్ళ కోసం పనిచేస్తున్నట్టు లెక్క. కాబట్టి అంతర్ముఖంగా బీసీలు అందరూ ఏకం కావాలి. ఈ రోజున తెలంగాణలో బీసీ వాదం ప్రబలింది గ్రామ గ్రామాన. ఈ రోజున తెలంగాణలో సర్పంచుల్లో మరి ఓసీ సర్పంచులు కేవలం 18% వచ్చారు. బీసీల నంబర్ పెరిగింది. మీరు ఇందా చెప్పినట్టు గంగిరెద్దుల వాళ్ళ దగ్గర నుంచి ఇతర సంచార జాతుల నుంచి కూడా మరి ఎమ్మెల్యేలు అయ్యారు. సో ఈ దృష్టితో బీసీలు అందరూ కలిసి పనిచేయాలా. మహబూబ్ నగర్లో ఏదైతే కార్యక్రమం ఎంబీసీల కార్యక్రమం చేపట్టారో అట్లాంటి కార్యక్రమాలు మనం విజయవంతం చేయాల్సినట్టు అవసరం ఉంది. మరి ఓబీసీ నాయకులు కలిసి ఆ పనిచేయటం, అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం అనేది చాలా మంచి పరిణామం. బీసీలందరూ ఏకమవుతారనేటువంటి నమ్మకం కూడా నాకుంది. థ్యాంక్ యూ సార్. సార్ సత్యనారాయణ గారు మీరు చెప్పండి. సార్ చెప్పినారు ఓబీసీలో ఉన్నటువంటి 2-3 కులాలు వాళ్ళు అంటే నేను ఇటీవల అబ్జర్వ్ చేసినట్టయితే ఆ 2-3 కులాల నుంచి పాలనలో భాగస్వామి అయినటువంటి వ్యక్తులు ఏ కులం పోయినా కూడా వాళ్ళని దరి చేర్చుకోకపోగా అవమానకరమైనటువంటి రీతిలో పోవడానికంటే ఇంకా ఎలాంటి ప్రయత్నాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన నాన్ గౌడ్స్ పోతే ఆయన మనసులోకి వెళ్ళి చూడడు. ఆయన అదొక నినాదం ఉన్నది అక్కడ. మేము పోయినా ఎవరు పోయినా కూడా ఆయన కుర్చీలకు వెళ్ళి టేబుల్కి వెళ్ళి చూస్తూ ఉంటాడు. అదే గౌడ్స్ పోతే అక్కుని చేర్చుకొని మాట్లాడతాం. ఓకే ఉండనియండి, అట్లా కులాభిమానం ఉండాలి. అట్లే వాకిటి శ్రీయర్ ఉన్నారు. ఎప్పుడు పోయినా కూడా వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉండాలి. కానీ ఇంకా 133 కులాల ప్రతినిధులు పోయినా మనం అందరం ఒకటే అన్న నినాదాన్ని వాళ్ళు అంటే వాళ్ళు కలగకపోవడానికి కారణం ఏంటి? బయట ఉన్నప్పుడేమో అందరు కావాలి, పదవులకు పోయిన తర్వాత ఇంతకుముందు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు యాదవులు ఆయా సామాజిక వర్గాలతోనే నిండిపోయి ఉండే. సారేమో అందరినీ కలుపుకొని పోతే తప్ప మనం రాజ్యాధికారంలోకి పోలేమంటున్నారు. బీసీ ఉద్యమాన్ని నడిపేది కూడా మళ్ళీ ఎంబీసీలే. కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ బీసీ ఉద్యమం ఇంతవరకు వచ్చిందంటే, ఇంత భావజాల వ్యాప్తి జరుగుతుందంటే ఎంబీసీల వల్లనే. కాకపోతే టైటిల్ బీసీలది ఉన్నది. మరి ఇదంతా కూడా కలిసి ఉండాలంటే, ఇదంతా కూడా రాజ్యం వైపు బీసీలను నడిపించాలంటే ఎటువంటి నాయకత్వం అవసరం? అంటే ఇప్పుడు బీసీ వాదాన్ని మనువాదం అనేది డామినేట్ చేస్తుందండి నా దృష్టిలో. ఎందుకనంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఈ నిచ్చెనమెట్ల సమాజంలో కానీ బ్రాహ్మణీ వర్ణ వ్యవస్థలో కానీ ఇదంతా ఏంటి ప్యూర్ బ్లడ్, లేదంటే ఒకటికంటే ఒకటి నేను గొప్పవాడిని, ఈ రాజ్యం పట్టుకోవడానికి నాకే హక్కు ఉంది, లేదంటే పైన ఉండటానికి నాకే హక్కు ఉంది అనే ఒక భావన మనకు మనువాదం కల్పించింది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ బీసీల్లో కూడా ఎవరైతే ముందున్నారో అంటే దీంట్లో ఇప్పుడు ఎంబీసీలు అంటే సర్వీస్ క్యాస్ట్లు, అట్లా కాకుండా ప్రొడక్షన్కి సంబంధించిన క్యాస్ట్లకి కొంత ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వాళ్ళకి సొసైటీలో కాస్త గ్రిప్ దొరికింది. మీరు చెప్పిన గౌడ క్యాస్ట్ కానీ, పద్మశాలి కానీ, యాదవ్ కానీ వీళ్ళందరికీ ఏదంటే ఎకానమీలో వాళ్ళకి ఒక స్ట్రాంగ్
ఇది దొరికింది, హోల్డ్ దొరికింది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు చాలా అంటే ఇప్పుడు కమ్మ, రెడ్డి, వెలమ వీళ్ళతో సమానంగా అంటే వాళ్ళ తర్వాత మనమే అన్నట్టు తయారైంది. అంటే వాళ్ళకి మెంటల్గా అది ఆ మెంటల్ బ్లాక్ నుంచి బయటపడలేకపోతున్నారు. కానీ అదే సమయంలో వాళ్ళకి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలంటే ఎంబీసీలు, సంఖ్యాబలము, ఈ వాదం కావాలి. అంటే డబుల్ గేమ్ ఆడుతున్నారు. అంటే ఆ డబుల్ గేమ్ ఆడటం వల్ల వాళ్ళకి నష్టం, వీళ్ళకి నష్టం. నేను చెప్పాలంటే వాళ్ళకి బీసీలకు రాజ్యాధికారం వస్తే ఇప్పుడు మీరు చెప్పిన 3 క్యాస్ట్లో ఒకళ్ళు ముఖ్యమంత్రి అయితే కనీసం ఎంబీసీ జూనియర్ మంత్రి అన్న అవుతాడు కదా. అసలు అదే కాదు, పెళ్ళిళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడు ఈ ఎంబీసీ క్యాస్ట్లో వాళ్ళు ఎవరైనా సరే పెద్ద క్యాస్ట్లో, పెద్ద బీసీ క్యాస్ట్లో వాళ్ళని చేసుకోవడం దగ్గర కూడా మనం గమనిస్తాం చాలా చోట్ల. అంటే మర్డర్లు జరగకపోయినా సరే వివక్ష ఉంటుంది. చేసుకుంటే మన కొంప మునిగింది, మన ప్రతిష్ట పోయింది అనే పరిస్థితి ఉంటుంది. అంటే ముందు ఆ మెంటల్ బ్లాక్స్ నుంచి బయట పడితే కానీ ఒకటి. అట్లా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎంబీసీకి సంబంధించి మీరు చెప్పారు 2-3 సర్పంచులుగా. అది చాలా గొప్ప విషయం. అంటే ఇప్పుడు నేను చెప్పాలంటే వాళ్ళకి ఆ సర్పంచ్ పోస్ట్ కాదు కదా, వాళ్ళకి భారతరత్న దొరికినంత గొప్ప. ఎందుకంటే మామూలుగా మనం ఈ పిచ్చగుంటలాళ్ళు వాళ్ళకి రాజకీయం సర్పంచ్ కాదు, అసలు సమాజంలోనే స్థలం లేదు. అట్లాగే ఈ పిచ్చగుంటల ఇట్లాంటి కులాలు వాటికి సంబంధించి గ్రిప్ దొరకటం, ఏదో ఉద్యోగాలు వస్తే వచ్చినట్టు అందరికీ వాళ్ళ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఏదో కొంచెం సాఫ్ట్వేర్ విప్లవం వల్లనే కొంచెం అందరికీ ఎంతో ఇంతో ఇప్పుడు మీరు చెప్పినట్టు వెసులుబాటు దొరికింది. ఈ ఫ్యూడల్ సమాజం నుంచి, లేదంటే ఈ కులతత్వం, ఈ అగ్ర కులాల నుంచి విముక్తి కోసం క్యాపిటలిజమే చివరికి పనికొచ్చింది. ఇప్పుడు మనం కమ్యూనిస్ట్ విముక్తి కాపోయలేదు సరే. అట్లా ఇప్పుడు ఏంటంటే ఎంబీసీలు వాళ్ళని గౌరవించడం అని కాదు, గౌరవించక ఏం చేస్తున్నా అదే మీరే అంటున్నారు. ఇప్పుడు ప్రభాకర్ ఇప్పుడు ఎవరిని రానివాడంటే ఆయనకి అక్కడ అహంకారము, అహంభావం, అది కూడా ఏంటి, ఆయన వ్యక్తి మంచాడే, వ్యక్తి అందరితో కలుస్తాడు. కానీ ఆయనకి మైండ్లో ఏంటంటే మెంటల్ బ్లాక్స్, నేను చాలా పెద్ద కులవాడిని అనేది ఈ మెంటల్ బ్లాక్స్ వాళ్ళకి పోవాలి. వాళ్ళు పోయి ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ఎంబీసీ మీటింగ్ని ఎవరైతే ఈ అగ్రవర్ణ బీసీలు ఉన్నారో వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళే ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే కానీ అప్పుడు కలవదు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు మెంటల్ బ్లాక్స్ పోయినట్టు. అరే భయ్ మీరు చిన్నాడు కాబట్టి మన ఇంట్లో చిన్న తమ్ముడిని మనం వాడు తప్పు చేసినా, లేదంటే వాడు ఒకవేళ మార్కులు సరిగ్గా రాకపోయినా సరే మనం దగ్గరుండి ఎట్లా చదివించి ఎట్లా పైకి తీసుకొస్తాం, అట్లాంటి మెంటాలిటీ వాళ్ళు అలవరుచుకుంటే వాళ్ళకు కూడా రాజకీయంగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదేమి ఉదారంగా వీళ్ళకేం కాదు, అంటే రాజకీయాల్లో అన్ని స్ట్రాటజిక్గా ఉంటాయి కాబట్టి దీనివల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. వీళ్ళందరినీ కలిపికెళ్తే వీళ్ళకి కూడా ప్రయోజనం జరుగుతుంది. కానీ వీళ్ళకి జరిగే ప్రయోజనం కంటే వాళ్ళకి జరిగే ప్రయోజనం ఎక్కువ. అవును, ఎగ్జాక్ట్లీ కరెక్టే. సో కిరణ్ గారు సార్ చెప్పినట్టు ఇప్పటి వరకు ఉన్నటువంటి వివక్ష అనుకుందామా, ఏమనుకుందామా ఈ చిన్న కులాల మీద, అంటే ఇది యూత్ విద్యార్థి విభాగాలలో ఇది ఏమైనా కనపడుతుందా? అంటే యూనివర్సిటీ స్థాయిలో మీరు వర్క్ చేస్తున్నారు కదా, ఈ బీసీలలో ఓబీసీ, ఎంబీసీ అనేది ఏమన్నా డిఫరెన్సెస్ మనకి కొట్టొచ్చినట్టు కనపడుతుందా? అంటే మా పర్టికులర్గా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ చూసినట్లయితే మేము డిఫరెంట్ యూనివర్సిటీస్లో చూస్తున్నాము. సో కంపారిజన్ చేసినట్టయితే జేఎన్యూకి వెళ్తే, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వెళ్తే కనుక క్లియర్ కట్గా యాదవ్స్, నాన్ యాదవ్స్, అంటే ఓబీసీ, అక్కడ ఈబీసీ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని బీహార్లో ఉంది. ఆ ఇంపాక్ట్ అన్నది బీహార్లో ఇంపాక్ట్ జేఎన్యూలో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే వాళ్ళ ఐడియాస్ కానివ్వండి, వాళ్ళ డిస్కషన్స్ కానివ్వండి, కంప్లీట్లీ ఇద్దరి మీద ఏదో వైరుధ్యం ఉన్నట్టుగా ఒకరిని విమర్శించుకునే స్థాయి దాకా వెళ్ళారు. సో ఇదే ఎక్స్పెరిమెంట్ మనం చెన్నైలో, అంటే మద్రాస్, తమిళనాడులో చూసినట్లయితే ఆ డిఫరెన్సెస్ కనపడట్లేదు. అక్కడ క్లియర్ కట్గా 20% ఎంబీసీలకి 50% ఓబీసీలకి రిజర్వేషన్ ఉండడం, అలాగే అక్కడ రాజకీయ నాయకులు కూడా అన్ని సెక్షన్స్ నుంచి ఉండడం, ఇవన్నీ చూసినట్టయితే అక్కడ మనకి డిఫరెన్సెస్ కనపడట్లేదు. మళ్ళీ ఇదే విషయాన్ని మనం యూపీలో చూసినట్లయితే, యూపీలో నాకు తెలిసి అఖిలేష్ యాదవ్ చాలా వరకు కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నట్లుగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న యూపీ నుంచి రిప్రజెంట్ అవుతున్న ఎంపీల్లో అధిక స్థానంలో ఉన్న ఎంబీసీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్పీ నుంచే గెలుపొందారు. సో అక్కడ పీడిఏ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ పీడిఏ కాన్సెప్ట్ అన్నది పిచ్చడా, దళిత్, అల్పసంఖ్య కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ అనేది అక్కడ వర్క్ అవుతున్నట్టుగా మనం చూడొచ్చు. అదే కాన్సెప్ట్ ఆర్జేడీ కనుక రిఫ్లెక్ట్ చేసింటే రీసెంట్ ఎలక్షన్స్లో ఈబీసీలని, అంటే ఎంబీసీలని, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని కలుపుకొని తీసుకొని వెళ్తే ఇది ముందుకెళ్ళే స్థితిలో ఉండేదనేసి అనుకుంటున్నాం.
సో అంటే ఏదైతే రాష్ట్రాల్లో రిజర్వేషన్స్ ఉండి వర్గీకరణ ఉందో ఆ రాష్ట్రాల్లో ఈ డిఫరెన్సెస్ చాలా తక్కువగా కనపడుతున్నాయి. ఎక్కడైతే వర్గీకరణ ఉండి కూడా రాజకీయ పార్టీలు వాళ్ళ క్యాస్ట్లను ప్రమోట్ చేస్తున్నారో అక్కడ డిఫరెన్సెస్ కనపడుతున్నాయి. ఏదైతే రాష్ట్రాల్లో అసలు వర్గీకరణ లేకుండా ఉందో, ఓబీసీలకు వర్గీకరణ ఉందో అక్కడ కూడా డిఫరెన్సెస్ కనపడుతున్నాయి. సో ఇవన్నీ టు కన్స్ట్రక్ట్ చేసినట్లయితే ఈ రాజకీయం ఏదైతే సమన్యాయం ఏదైతే ఉందో, జస్టిస్ ఏదైతే ఉందో అది మనకు వర్టికల్గా రీచ్ అవుతుంది, అంటే డెప్త్గా రీచ్ అవుతుంది కొన్ని క్యాస్ట్లకి. అదే హారిజెంటల్గా రీచ్ అవ్వాలి, అంటే అన్ని క్యాస్ట్లకు కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు పోవాలి, డెవలప్మెంట్ ఫలాలు పోవాలి. అలాగే రాజకీయంగా రిప్రజెంటేషన్ వెళ్ళాల్సిన అవసరం ఉందనేసి కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకనే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్లో మేము ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే ప్రెసిడెంట్ కనుక ఓబీసీ నుంచి వస్తే జనరల్ సెక్రటరీ ఎంబీసీ నుంచి ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత లేకపోతే ప్రెసిడెంట్ కనుక ఎంబీసీ నుంచి ఉంటే జనరల్ సెక్రటరీ ఓబీసీ నుంచి ఉండాలి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. అయినంత వరకు ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయో అన్ని క్యాస్ట్లు ఓబీసీ సంఘంలో, మా ఆల్ ఇండియా ఓబీసీ సంఘంలో రిప్రజెంట్ చేసేటట్లు, లీడర్షిప్లో ఉండేటట్లు, వాళ్ళకు వాళ్ళు ఇండిపెండెంట్గా ఎదిగి ఆ కమ్యూనిటీని ఎంపవర్ చేసుకునేటట్లు చేస్తున్నాం. మా నేషనల్ బాడీ తీసుకున్నట్లయితే నియర్లీ అరౌండ్ 30-35+ క్యాస్ట్లు ఉన్నాయి. ఇక్కడ లోకల్లో మన స్టేట్ బాడీ తీసుకున్నట్లయితే అరౌండ్ 15 to 20 క్యాస్ట్లని ఖచ్చితంగా రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇంకా ఎక్కువ క్యాస్ట్లని రిప్రజెంట్ చేయాలి. సో దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నట్టు మేము ఆ పద్ధతిని ఫాలో అవుతున్నాం. అదే ఈ డిఫరెన్సెస్ రాకుండా ఉండాలంటే బీసీలకి, ఎంబీసీలకి ఈ సమన్యాయం, ఈ జస్టిస్ కాన్సెప్ట్ ఏదైతే ఆ డీపెనింగ్ ఆఫ్ జస్టిస్ కాన్సెప్ట్ అది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే లీడ్ చేస్తారో ఈ ఆర్గనైజేషన్ని వాళ్ళు లీడ్ చేసే వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ గారు. సార్, ఇప్పుడు ఇదేదైతే ఉండిందో డిఫరెన్సెస్, పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఓబీసీ అనే ఆ 3-4 కులాలు ఏదైతే ఉండిందో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, వాళ్ళే ఒక రకమైనటువంటి వ్యవస్థలకు లోనై ఈ మధ్యన రాహుల్ గాంధీ ఒక నినాదం ఇచ్చాడు, మేమెంతో మాకంత అని. ఆ నినాదాన్ని ఇక్కడ వాళ్ళు పూర్తిగా మార్చేసినారు. మేమింతే మాకే అంత అన్నట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ. అది ఎంతవరకు సమంజసం? అంటే ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి బహుజనులు కానీ, ముఖ్యంగా బీసీలు కానీ, బహుజనులలో మీరు అన్నట్టు ఎస్సీ ఎస్టీలలో అక్కడ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఓబీసీలకు వచ్చినట్టయితే, బీసీ జాబితాలకు చూసినట్టయితే ఎప్పుడు కూడా నీకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంబీసీల రిప్రజెంటేషన్ నీకు అంతగా లేదు. ఎంబీసీల రిప్రజెంటేషన్ మీరు కూడా చెప్పినారు. ఎంబీసీల రిప్రజెంటేషన్ చట్టసభలనే కాదు, స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళు స్వతహాగా ఇక తప్పనిసరి పరిస్థితులలో మీరేంది, మేము నిలబడగలం, మేము గెలవగలం అంటే ఒక విలేజ్, పెద్దపల్లి దగ్గర ఒక విలేజ్ ఉన్నది సార్, మందులపల్లి అని. 95% బిలాంగ్స్ టు మందులోళ్ళు ఉంటారు. ఒక 5% మాత్రమే యాదవ గౌడ్స్ ఉంటారు. ఆ 5% వాళ్ళు సర్పంచ్గా పోటీ చేస్తే గ్రామం అంతా తిరగబడ్డదాడ. అరే మేము 95% మందులలో ఉన్నాం, మాకు సర్పంచ్ కావాలి కానీ బీసీ జనరల్ వస్తే బీసీ ఉమెన్ వచ్చింది అక్కడ, మీరేంది అనే తిరగబడిన నేపథ్యంలో అంటే ఇలాంటివన్నీ వాళ్ళు సమాజంలో అత్యధిక భాగం వాళ్ళు షేర్గా ఉన్నా కూడా, స్థానిక సంస్థల్లో పాలనలో వాళ్ళు ఉన్నా కూడా అక్కడక్కడ ఇలాంటి సామాజిక వర్గాలకు కూడా వాళ్ళు టాలరేట్ చేయకపోతే మరి రేపొద్దున భవిష్యత్తులో రాజ్యాధికారం రావడానికి, బీసీలంతా కూడా రాజ్యాధికారం రావడానికి అంటే ఎగ్జాంపుల్స్ బాగానే ఉన్నాయి సార్. మైకులు అందుకున్నప్పుడు బాగానే చెప్తున్నారు వీళ్ళంతా కూడా ఎంబీసీల గురించి, ఓబీసీల గురించి. ప్రాక్టికాలిటీ వచ్చేటప్పుడు మాత్రం ఇదంతా కూడా మళ్ళీ అంటే అన్ని దారులు అక్కడికే పోతున్నట్టు, ఓబీసీలు ఏ పార్టీలో ఉన్నా, ఏ సంఘాలలో ఉన్నా, ఏ కమిటీలలో ఉన్నా కూడా మళ్ళీ ఆ వర్గాలకే చైతన్యస్తున్నారు, ఆ వర్గాలకే పెద్దపీట ఇస్తున్నారు అనే అపోహ ఉన్నది. ఇప్పటివరకు మనం మాట్లాడిన చర్చించిన అంశాలన్నీ కూడా బాగానే ఉంటున్నాయి, కానీ ఫీల్డ్ మీదకి పోయేసరికి, క్షేత్రస్థాయిలో పోయేసరికి మాత్రం ఇదంతా కూడా తనని తాను. ఇప్పుడు గంగిరెద్దుల సామాజిక వర్గానికి 18 మంది గెలిచినారు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచ్. 18 మంది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ సామాజిక వర్గం గెలిస్తే కనీసం వారిని అప్రిషియేట్ చేసేవాళ్ళు, వాళ్ళని కనీసం అభినందించేటోళ్ళు కూడా ఒక్కళ్ళు లేకుండా పోయినారు ఈ ఓబీసీలలో. ఒక రజక సోదరి ఏషియాలో గోల్డ్ మెడల్ అథ్లెటిక్స్లు చేస్తే నేను మందకృష్ణ మాదిక్ గారు పోయి మాట్లాడినాం, అన్న ఇట్లా తెచ్చినది, ఆమె గోల్డ్ మెడల్ తెచ్చినది, ఇండియాకు తెలంగాణకు మంచి గౌరవకారణం, అంటే పోదాం, పిలిపిద్దాం, మాట్లాడదాం అన్నారు తప్ప అదే వేరే కులాల వాళ్ళు స్పోర్ట్స్లో కానీ వేరే రంగాలలో కానీ ఏదైనా ప్రతిభ కనపరిస్తే వాళ్ళకు కోట్ల రూపాయలు, ఆ ఉద్యోగాలు, చాలా రకాల ఇదన్నీ ఉంటాయి బెనిఫిట్స్ అని. అంటే ఇట్లా ఈ రకమైన అంటే ఎంబీసీలకు వచ్చేసరికి ఇలాంటి వివక్ష ఎందుకు ఉంటుంది ఇక్కడ సార్, మీరు చెప్పాలి దీని విషయంలో. ఇప్పుడు ఇందులో ఇదంతా కూడా మనకి మనువాదంలో భాగమేనండి.
మనువాదం అంటే జనరల్గా ఏమనుకుంటున్నాం అంటే బ్రాహ్మణుల ఆధిపత్యం కాదు, బ్రాహ్మణ వాదం అనమాట. అంటే బ్రాహ్మణులు ఎలా అయితే మిగిలిన కులాల మీద పెత్తనం సాగించారో కాలక్రమేణా ఏమైంది, రెడ్లు పెత్తనం సాగించడం మొదలుపెట్టారు. ఎన్టీ రామారావు వచ్చినాక కమ్మలు పెత్తనం చేయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక వెలమల పెత్తనం మొదలైంది. అంటే ఇట్లా ఈ కులవాదమే బ్రాహ్మణవాదం, మనువాదం అనమాట. అదే వాదం అన్ని కులాల్లో వస్తుంది. ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ ఎస్సీల వర్గీకరణ అలాంటి సమస్యే కదా. రెండు కులాల మధ్య మాలా మాదిగల మధ్య మరి మీరు ఇందాక చెప్పినట్టు మందాకృష్ణ మాదిగ దండోరా అని చెప్పి ఆయన పేరు వెనకాల మాదిగాని పెట్టుకుని ఆయన పోరాటం చేయబట్టి ఈ పాటికి మాదిగలకి రిజర్వేషన్ వచ్చింది. ఇట్లా ప్రతి కులం తమ అస్తిత్వం కోసం పోరాటాలు చేయకుండా అవగాహన పెంచుకోకుండా ఉంటే ఎవరు బాగు చేస్తారండి నాకు చెప్పండి సార్. ఇప్పుడు అందుకని ఈ కులాలన్నీ చైతన్యవంతం కావాలా. మీరు ఇప్పుడు ఏదైతే ప్రశ్న లేవనెత్తారో ఆ ప్రశ్నలు అందరూ లేవనెత్తాలా. నేనేమంటానంటే ప్రధానంగా ముఖ్యంగా దోపిడీ చేస్తుంది, రాజకీయ అధికారాన్ని దోపిడీ చేస్తున్న కులాలు తెలంగాణలో 3 కులాలు ఉన్నాయి, కమ్మారెడ్డి వెలములు. ఆంధ్రప్రదేశ్లో 2 కులాలు, కమ్మ వెలములు, కమ్మ రెడ్లు ఉన్నారు. ప్రతి చోట వాళ్ళదే. హైకోర్టు జడ్జిలైనా ఆ కులాలకు చెందిన వాళ్ళే అవుతారు. మరి మీడియా హౌసెస్ ఆ కులాల చేతుల్లోనే ఉన్నాయి, వ్యాపారాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మనం లార్జర్ పిక్చర్ చూడాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రశ్నించడానికి అందరం కలిసి పనిచేయాలి. ఇలాంటివి ఉంటాయి, నేను ఇందా చెప్పినట్టు తోడుకోడల తగాదాలు ఉంటాయి, ఈ పరిష్కరించుకోవాలి. పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఈ తోడుకోడళ్లే కనుక రోడ్డు మీదకి వచ్చి ఒకళ్ళకొకళ్ళు 2 పార్టీలు అయితే కమ్మలు కొంతమందిని తీసుకెళ్తారు, వెలమలు కొంతమందిని తీసుకెళ్తారు, రెడ్లు కొంతమందిని తీసుకెళ్తారు. వాళ్ళ చేతుల్లో పని చేయొద్దని చెప్తున్నాను సార్. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు అనుకుంటే ఏమవుతుందండి, ఒక బీసీని ఇంకో బీసీని కించపరిచేంత గొప్పవాడు కాదు, కించపరిస్తే ఫీల్ అయినంత కాదు. అసలు కించపరిచేవాళ్ళు వీళ్ళు, అసలు దోచుకునేవాళ్ళు వీళ్ళు. రాజకీయ అధికారాన్ని దోచుకుంటున్నారు తరతరాలుగా. దాన్ని పట్టించుకోకుండా మనం ఇలాంటి సమస్యలతో మీరు మనస్సు ఏమంటారు దాన్ని కకావికలం కావద్దు. పెద్ద మనసుతో మనం కూడా కలుపుకుని వెళ్ళాలి, అందరూ కలిసి పనిచేయాలి. ఈ రోజున బీసీ వాదం తెలంగాణలో బ్రహ్మాండంగా వస్తుంది, దాని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. అందరూ బీసీలు కలిసి పనిచేయాలి. ఇప్పుడు బీసీ 4-5 కులాలు బీసీ కులాలకు కూడా వాళ్ళ జనాభాకు మించి ఎమ్మెల్యేలు లేరు. అవును, ఆయన ఒక ఎమ్మెల్యే ఒకడే మినిస్టర్ ఇవ్వక తప్పలే వాళ్ళకి. ఇవ్వక బీసీ వాదం ప్రబలింది కాబట్టి ఇచ్చారు, లేకపోతే ఆయనకి ఎందుకు ఇస్తారు? ఆయనకి ఇవ్వరు. ఆయనతో కూర్చోవాలి మీరు 3-4 సెషన్స్. మనం మాట్లాడుకుంటే ఏం ప్రయోజనం? నేను అందుకే ఏంటంటే ఈ వాదాన్ని తీసుకెళ్ళటానికి మనం అందరం కూడా చేతులు కలుపుకుని మాట్లాడుకోవాలి. మనలో ముందు మనం మాట్లాడుకోవాలి. ఇది బీసీ నాయకులు అందరూ కూడా చోట అంతర్గతంగా చర్చలు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎప్పుడో తమిళనాడులో ఉంది సార్. పెరియార్ ద్రావిడ కళగం ఏర్పాటు చేసి, ద్రావిడ కళగం అంది దాదాపు 80 సంవత్సరాల క్రితమే. ఇటువంటి చర్చ పెట్టాడు ఆయన. చర్చ పెట్టి అన్ని కులాలని కలిపాడు కాబట్టి అక్కడ బీసీల ప్రభుత్వం ఉంది. అవును, ఇదే రకంగా కులపరంగా ద్రావిడ కళగం ఎట్లా చేసిందో ఆర్ఎస్ఎస్ అట్లనే చేసింది హిందుత్వవాదం కోసం 100 సంవత్సరాల క్రితం. 100 సంవత్సరాల క్రితం చిత్పవన బ్రాహ్మిన్స్ చాలా మైనారిటీ. ఈ దేశంలో బ్రాహ్మిన్స్ 1% కూడా ఉండరు. అవును సార్. అందులో చిత్పవన్ బ్రాహ్మిన్స్ ఇంకేం లేనట్టే లెక్క. అట్లాంటి చిత్పవన్ బ్రాహ్మిన్స్ నాగ్పూర్లో 100 సంవత్సరాల క్రితం కూర్చుని ఎప్పుడైతే జ్యోతిబా పూలే ఉద్యమం, మరి సాహు మహారాజు ఉద్యమం, ఎప్పుడైతే బీసీల్లో ఎస్సీల్లో చైతన్యం వచ్చిందో వాళ్ళు ఎలర్ట్ అయిపోయారు. ఎలర్ట్ అయిపోయి అరే మన రాజ్యం రావాలా, మనం చిత్పవన్ బ్రాహ్మణులు అంటే పేష్వాలు అనమాట. వాడు మహారాష్ట్రని ఏలినవాడు, శివాజీని గద్దె దింపినవాడు. శివాజీ ఒక ఓబీసీ నాయకుడు, ఆయన మరాఠా. దించాం కాబట్టి మన చేతుల్లో పాలన ఉండాలంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కాదు ఉద్యమం చేయాల్సింది. మనం బ్రిటిష్ వాళ్ళ తోడ్పాటు తీసుకుని మనం భారతదేశంలో రాజ్యాధికారాన్ని స్థాపించాలంటే హిందూ మత వ్యాప్తిని, బ్రాహ్మణ వాదాన్ని ప్రబలే విధంగా చేయాలని చెప్పి 100 సంవత్సరాల క్రితం కొంతమంది చిత్పవన్ బ్రాహ్మిన్స్ చేశారు పని. ఎంత చేశారంటే వాళ్ళు ఈవెన్ వాళ్ళ వర్గానికి చెందినటువంటి గాంధీని కూడా
గాంధీని కూడా తుదముట్టించడానికి వేసేటువంటి ప్రణాళికల్లో వాళ్ళది భాగం ఉందని చెప్పే పరిస్థితికి ఉందో లేదో అనేది తర్వాత సంగతి. అంటే అంత అనుమాన ఛాయలు, ఆ ముద్ర పడేటువంటి అనుమానం వచ్చేటువంటి పరిస్థితిలో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ మనం ఎంత పని చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక మీటింగ్ పెట్టుకుని 100 మందితో కూర్చుని వచ్చేసిందంటే కాదు. ఈ రోజున బీసీ వాదం ప్రబలిపోతుంది కాబట్టి ఇప్పుడు అందరూ ఏదో ఎమ్మెల్యేలు అయిపోయినట్టు బీసీ సంఘ నాయకులందరూ ఏ పార్టీలో దూరదామా, ఈ పార్టీలో దూరి వాళ్ళ డప్పు కొట్టి, ఈయన పార్టీలో దూరి ఆయన డప్పు కొట్టి మళ్ళీ విడిపోతే వాళ్ళకి అదే కావాలి. అవును, వాళ్ళకి కావాల్సిందని మనం చేయొద్దు, కలిసి పనిచేద్దాం. ఎంబీసీల యొక్క ఖచ్చితంగా నేను ఎంబీసీ వాడినే, ఆయన నేను గుర్తిస్తా. అయినప్పటికీ కూడా బీసీలందరూ కలిసే ఉండాలి, బీసీలందరూ కలిసి పని చేయాలా. మన తోడికోడళ్ళ తగాదా వద్దనేదే నా ఉద్దేశం. సార్ మీరేమో తోటికోడళ్ళ తగాదా వద్దని అంటున్నారు. దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ వ్యవస్థలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఇది ఐక్యతగా ఉండి మనం పాలనలో భాగస్వామ్యం కాదు, రాజ్యమే మనం తీసుకొని మనం పంచుకోవాలనే దాని మీద చాలామంది నాయకులు ప్రయత్నిస్తున్నారు, పోరాడుతున్నారు, చేస్తున్నారు. కానీ ఇక్కడ పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఆ 2-3 కులాలు అనుకోండి, ఆ వ్యవస్థలు అనుకోండి, తీరా అక్కడికి పోయిన తర్వాత వారిని ఎట్లా కట్టడి చేసేది దాని మీదనే చాలా చర్చ. ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఉత్సవాల కమిటీ రావడానికి పనిచేసిందంతా ఎంబీసీలు. వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ అధికారం కొరకు ఆ ఎంబీసీలను ఆ లిస్టులో లేకుండా చేస్తున్న దాఖలాలు గత 20 సంవత్సరాల నుంచి కనపడుతున్నాయి. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఎంబీసీలు అనే వాళ్ళు చాలా అసంతృప్తిగా, ఆవేదనతో ఉన్నారనేది ఇక్కడ కనపడుతున్న విషయం. కాబట్టి మీ ఎంబీసీల ఫీల్ ఏంటంటే ఈ 2-3 కులాలు వాళ్ళ దగ్గర బానిసలుగా ఉండే బదులు వీళ్ళందరినీ కలుపుకొని రాజ్యం వీళ్ళ చేతుల్లో పెట్టుకొని, ఇందాక సత్యనారాయణ గారు అన్నట్టు వీళ్ళకు కూడా కొంత ఆశ కల్పించి భాగస్వామ్యులు చేస్తే బాగుంటుంది కదా. వీళ్ళు పోయి బానిసలుగా అక్కడ ఉండి మమ్మల్ని ఇంకా పెద్ద బానిసలుగా చేసుడు ఏందనే దాని మీదనే ఈ తెలుగు 2 రాష్ట్రాలలో ఉన్న ఆవేదన. ఎందుకంటే పక్కన చాలా కాలం నుంచి మన సోదరులు నాయ బ్రాహ్మణులు రాజ్యాలు వెళ్తున్నారు. నార్త్ ఇండియాలో నాయ బ్రాహ్మణ సోదరుడు ఈ దేశం ఎట్లా ఉండాలనే దాని మీద దిశానిర్దేశం చేసినాడు కాబట్టి కర్పూర్ ఠాకూర్, భారతరత్న, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. మనం ఎందుకు పదే వాళ్ళ కాళ్ళ దగ్గర మోకారించాలనే దాని మీదనే ఈ ఆవేదన. ఎందుకంటే ముఖ్యంగా ఈ మధ్యన స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మాలాంటి వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు ఏ పొలిటికల్ పార్టీలు కూడా ఎంబీసీలని ఆదరించిన దాఖలాలు లేవు. ఎందుకు ఆదరించలేదంటే అక్కడ వాళ్ళ పంచన చేరిందంతా కూడా బానిసలుగా ఉన్న ఓబీసీలు వీళ్ళని వివక్ష చూపబట్టే ఈ ఇండిపెండెంట్గా ఉన్న చిన్న కులాలు స్థానిక సంస్థలలో భాగస్వామ్యం కాగలిగినారు, పాలనలో భాగస్వామ్యం కాగలిగినారు. అంటే ఇదంతా అంటే మీరు అన్నట్టు చర్చలు జరగాలి, రివ్యూ జరగాలి, అనేక పర్యాయాలు అనేక సార్లు మీటింగులు జరగాలి, ఇదంతా జరగాలి. అంటే గౌతులచ్చన కానుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే ఉద్యమాలల్లో అందరూ పార్టిసిపేట్ చేసినా కూడా 1-2 కులాలు 3 కులాలే ప్రాతినిధ్యం వహించినా అవి పోయి మళ్ళీ బానిసలుగా ఉంటున్నాయి అనేది ఆవేదన. ఏదేమైనప్పటికీ కూడా సత్యనారాయణ గారు మీరు లాస్ట్ చెప్పండి, వీటిని ఈ ఐక్యతకు అంటే ఓబీసీ ఎంబీసీల మధ్య గ్యాప్ ఏర్పడకుండా ఈ రెండింటి మధ్యన ఐక్యత ఏర్పడి రాజ్యాధికారం పోవడానికి మీరు 1 నిమిషంలో మీరు చెప్పడానికి. అంటే ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు ఉంటాయండి. రాజకీయాల్లో ఇప్పుడు ఐక్యత ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పైన ఉన్న 3 కులాలు కొంత ఆర్థికంగా బలపడ్డారు. నేను ఇందాకే చెప్పినట్టు వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్గా బలపడటానికి కావాల్సిన వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. మొదటి నుంచి వాళ్ళ వృత్తులు సర్వీస్ సెక్టార్ అనే దానికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఎంబీసీలు సర్వీస్ సెక్టార్లో ఉన్నారు. వాళ్ళంతా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆర్థికంగా అందరితో పోటీ పడాలి. ఇది ఈ అప్పర్ బీసీలతో పోటీ పడాలి, ఓసీలతో పోటీ పడాలి. అంటే ఇవాళ పచ్చిగా చెప్పాలంటే మీకు డబ్బులు లేనిదే మీరు ఎమ్మెల్యే కాలేరు. మనం ఎన్ని సిద్ధాంతాలు మాట్లాడినా, ఎన్ని సామాజిక న్యాయాలు మాట్లాడినా సరే ఇప్పుడు ఆ పైన బీసీ క్యాస్ట్లో వాళ్ళకి ఆ బలం కూడా ఉంది. ఇప్పుడు ఫైనాన్షియల్ కూడా బలం ఉండటం వల్ల అది అవుతున్నారు. అందుకని వీళ్ళు ఎంబీసీలు కూడా ఫైనాన్షియల్గా బలపడాలి. వాళ్ళ సర్వీస్ సెక్టార్లోనా లేకపోతే ఉద్యోగాల్లోనో ఇంకో రకంగానా ఇప్పుడు అది కూడా ఈ మోడర్నిటీలోకి బలంగా ప్రవేశించాలి. అదేవిధంగా వాళ్ళతో ఇప్పుడు ఈ అప్పర్ బీసీలతో కూడా వీళ్ళు పోటీ పడాలి. పోటీ ఏంటంటే ఇప్పుడు ఎవరు కూడా మనం ఈ రాజకీయాల్లో కానీ దేంట్లో అయినా సరే ఎవరినే మన జాలిపడి ఎవడు అధికారం ఇవ్వడు. మనం పోటీ పడి డి అంటేనే ఇప్పుడు వాళ్ళైనా సరే ఇప్పుడు బీసీల వల్ల అగ్రవర్ణ బీసీలకి ఎందుకు ఛాన్స్ వచ్చిందంటే ఇప్పుడు ముదిరాజుల సంఖ్యే కాదు, సంఖ్యతో పాటు శక్తి కూడా ఉండాలి. శక్తి సామర్థ్యాలు, ఆర్థికమైన వెసులుబాటు ఇవన్నిటితో కూడా డి అని అనే పరిస్థితి కూడా ఉంటేనే వీళ్ళకి అవకాశం దొరుకుతుందని నేను. ఓకే థ్యాంక్ యూ సార్. ఏదేమైనప్పటికీ మీ అందరూ చెప్పినట్టు ఎంబీసీలు ఓబీసీల మధ్యన గ్యాప్ పెరగొద్దు.
ఎదిగిన ఓబీసీలు ఎంబీసీలని జత చేసుకొని ముందుకు పోయి రాజ్యాధికారం వైపు ప్రయాణించాలన్నది ఈనాటి సారాంశం. ఎవరు చెప్పినా కూడా ఇక్కడ. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారికి, అలాగే సత్యనారాయణ గారికి, అలాగే కిరణ్ కుమార్ గారికి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వేరే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. నమస్తే.